శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కర్పూరం లవంగాలతో రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఇలా కనుక మీ ఇంట్లో చేసుకున్నట్లయితే మీ ఇంట్లో తిరిగి ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 2 వస్తువులు కూడా చాలా అద్భుతమైనటువంటి పదార్థాలని చెప్పాను కదండి. వాటి వల్ల ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే లవంగాలు ధనాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. దానితో పాటు ఏంటంటే, కర్పూరం మనందరికీ తెలిసిందే కదా. కర్పూరంతో చాలా పరిహారాలు చేస్తాము. కర్పూరం చెడు దృష్టి అనేది తీసివేస్తుందని అంటారు. అలాగే మనం ఈ 2 కూడా ఉపయోగించుకుని ఈ పరిహారం చేసుకున్నట్లయితే మనకి తిరిగి ఉండదు. భరించలేని కష్టాలు, చాలా మందికి విపరీతంగా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలని అర్థం కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఈ ఒక్క పరిహారము, ఇప్పుడు చెప్పబోయే పరిహారం చాలా సులభమైన పరిహారం అన్నమాట. ఇది చేసుకుంటే మీకు 1 గంటలో ఫలితం వస్తుంది. మీ దరిద్రాలన్నీ కూడా దూరం అవుతాయి. చెడు శక్తి, నరదృష్టి ఇవన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడేంటంటే, మీ వ్యాపార స్థలంలో కావచ్చు, లేదంటే ఏదైనా సరే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలాంటప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి కర్పూరము, లవంగాలతో ఈ యొక్క ఉపాయాన్ని కనుక, ఈ యొక్క పరిహారాన్ని ఈ విధంగా మనం చేసుకుంటే మనకి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. శుక్రవారం రోజంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి, అమ్మవారికి లవంగాలన్నా, పచ్చ కర్పూరం అన్నా చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో కోట్లకి అధిపతులవుతారని ఆశిస్తున్నాను. అయితే ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు ఏం చెప్తున్నానో అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా మనిషి అన్న తర్వాత కష్టాలు, బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏదో ఒక సమస్యతో మనం పోరాడుతూనే ఉంటాము. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అసలు మేము తట్టుకోలేము అన్న బాధలు ఉంటాయి కదా. అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా కానీ చికాకులు, గొడవలు, నరదృష్టి వల్ల ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇలా నరదృష్టి వల్ల ఏంటంటే అనుకున్న పనులు అనేవి జరగడం లేదన్నా, ఇంట్లో మనస్పర్ధలు వచ్చి ఒకరికి ఒకరు సంబంధం అనేది అనుకూలంగా లేకపోయినా ఎప్పుడు కూడా గొడవలు, మనస్పర్ధలతో ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు వస్తూ ఉంటాయి. ఇలాంటి నరదృష్టిని ప్రాలదూరడానికి ఇప్పుడు మీకు ఒక చక్కని అద్భుతమైనటువంటి పరిహారం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా సులభంగా, ఎంతో శక్తివంతంగా ఈ పరిహారం మీరు చేసుకున్నట్లయితే అంత అద్భుతంగా మీకు పనిచేస్తుందన్నమాట. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఈ ఒక్క పరిహారం చేసిన తర్వాత గంటలోనే ఫలితం మీరు పొందగలుగుతారన్నమాట. మీకు జనాలు ఏడుపులు కానీ, ఏదైనా సరే కష్టాలు కానీ, నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కదా. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా జనాలు ఏడుపులు ఇవన్నీ కూడా అధికంగా ఉన్నప్పుడు ఇవి కష్టాల్లాగా ఏర్పడి మీకు చాలా నష్టం ఉంటుంది. అప్పుడు ఇలాంటి పరిహారం అనేది మనం చేసుకోవాలి. పచ్చ కర్పూరం అనేది మనకి చాలా వరకు మనం పవిత్రంగా భావిస్తూ ఉంటాము. అంతేకాకుండా పచ్చ కర్పూరం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. కర్పూరంతో చెడును కూడా తీసేయచ్చు. ఇలా మనకి బాగా ఉపయోగపడే వస్తువుగా కూడా కర్పూరం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 5 కర్పూర బిళ్ళను తీసుకొని, మీకు లవంగాలు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడగలిగి మిమ్మల్ని మార్చడానికి లవంగాలు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఒక మంచిగా పువ్వున్న 5 లవంగాలను తీసుకోండి. కర్పూర బిళ్ళలను కూడా 5 తీసుకోండి.
ఇలా తీసుకొని ఈ పరిహారం మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారం మనము ఎప్పుడు చేసుకోవాలంటే, మనకి భరించలేని కష్టాల్లో ఉన్నామంటే అవి తీరడానికి అవకాశం అనేది బాగా అంటే బాగా ఉంటుంది. మనకి సిద్ధ శాస్త్రాన్ని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారం అనేది చాలామంది చేసి ఫలితం పొందాలని శాస్త్రంలో కూడా రూపొందించడం కూడా జరిగింది. కాబట్టి దీనికి మనం చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. మనం అంటే మన ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అంతేకాకుండా శత్రువులతో ఎక్కువగా ఇబ్బందులు ఉండడం, కష్టాలు విపరీతంగా ఉండడం, అలాంటి వాటి నుంచి మరియు సులభంగా బయటపడగలుగుతారని శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది ఇప్పుడు చూపించిన విధంగా చేసుకోగలిగితే చాలా సులభంగా చేసుకోవచ్చు. 100% అనేది ఫలితం రావడం అనేది జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది 100% కూడా ఫలితం పొందే తీరుతారు. అలాగే సిద్ధశాస్త్రం కూడా చెప్తుంది. అయితే ఈ పరిహారం ఇలా చేసుకుంటే మీకు తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా కలగడం ఖాయం. అంతేకాకుండా కష్టాలు సులభంగా 60 నిమిషాల్లోనే ఒకేసారి కష్టాలు తీరిపోతాయి. మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇప్పుడు ఆ పరిహారం అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీనికి ఒక మట్టి బౌల్ కానీ లేదంటే స్టీల్దైనా పర్వాలేదు, లేదంటే ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటాం కదా అదైనా పర్వాలేదు, అదే తీసుకోండి ఉంటే. దాన్ని తీసుకొని చక్కగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక 5 లేదా 11 లవంగాలను తీసుకొని దానిని మన చేతిలో పెట్టుకొని మీరు పెట్టుకున్న తర్వాత వారాహి అమ్మ పటం ముందు లేదంటే లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టండి. వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యం కాబట్టి మనం చేసే ఈ పరిహారం అనేది వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి అమ్మవారి ఫోటో ముందు పెట్టి దీపం పెట్టుకోండి. అమ్మా, మాకున్న కష్టాలన్నీ తీరాలమ్మా, మా ఇంట్లో ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించండి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 7 నుంచి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రి దేవత వారాహి అమ్మవారిని ప్రార్థించిన పరిహారం చేసిన రాత్రి 7 నుంచి 12 లోపు చేసుకుంటే ఏ పరిహారమైనా సరే మనకి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఉదయం పూట చేసుకోకూడదంటే ఉదయం పూట ఎక్కువగా ఫలితం అనేది ఉండదండి. దిష్టి తీసే పరిహారాలు కావచ్చు, కొన్నింటిని మనం ఇలా చేసుకుంటే మనకి రాత్రిపూట చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని మనకి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాత్రి సమయం అనేది మనకి చాలా వరకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో పగల కంటే రాత్రి వేళ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది జరుగుతుంది. కాబట్టి రాత్రి సమయంలో చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఒక మట్టి మూకుడు కానీ లేదంటే ఒక చిన్న రాగి ప్లేటు కానీ తీసుకోండి. అందులో 5 కర్పూరం బిళ్ళలు, 5 లవంగాలని ఉంచండి. 5 కర్పూరం బిళ్ళలు 5 లవంగాల పైన ఉంచిన తర్వాత దానిని వెలిగించండి. అది ఏ చోటైనా పర్వాలేదు, బెడ్రూమ్లో కావచ్చు, పూజ గదిలో కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ఎక్కడైనా సరే మనం వెలిగించుకునేటప్పుడు ఆ కర్పూరం అనేది ఎక్కువగా మంట వస్తుంది కదా, ఆ మంట వచ్చేటప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పం, మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో తలుచుకోండి. కర్పూరము లవంగాలు కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగంతా ఇల్లంతా వ్యాపించినప్పుడు మన ఇంట్లో ఉండే చెడు శక్తి, నరదృష్టి, నకారాత్మక శక్తులు అన్నీ కూడా మన ఇంట్లో నుంచి తొలగిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చేస్తే ఫలితం రాదు. వారంలో ఒక్కసారి ఖచ్చితంగా 11 వారాల పాటు ఈ పరిహారం పాటించాలన్నమాట. అలా చేస్తే మీకు ఫలితం అనేది తొందరగా తప్పకుండా వస్తుంది. అయితే మీరు వారంలో అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, లేదంటే తిథులు కావాలి అంటే అమ్మవారికి ఇష్టమైన తిథులు ఉంటాయి కదా, అమావాస్య తిథి, పౌర్ణమి తిథి, ఇవన్నీ ఉంటాయి కదా, పంచమి, అష్టమి ఉంటాయి కదా, ఈ తిథుల్లో కావచ్చు, ఏ తిథిలో అయినా సరే ఈ పరిహారం అనేది 11 వారాల పాటు ఎప్పుడు మొదలుపెట్టినా సరే 11 వారాల పాటు చేసుకోవాలన్నమాట. ఇలా ఈ పరిహారము ఎవరికీ చెప్పకుండా రాత్రి 7 నుంచి 12 లోపు రహస్యంగా ఈ పరిహారం చేసుకుని మీకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా సరే తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.